మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం రాబోతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా గీత దాటితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఆంక్షలు తప్పవంటున్న శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. గుడ్ బై 2026కి వెల్కమ్ అంటూ సిక్కోలు యువత ఇప్పటికే సంబరాలు చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి యంత్రాంగం ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలోని ఈ 2026 సంబరాలకి ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ విధంగా చేస్తున్నారు, శాంతి భద్రతలపై ఎటువంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్న అంశాన్ని మన దగ్గర శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రాబోయే మనకు కొన్ని గంటల్లోని కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, ఏంటి పరిస్థితులు చెప్పండి. 2026 కొత్త నూతన సంవత్సరానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ 31st నైట్ ఎవరైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే వితౌట్ పర్మిషన్ ఎవరు ఆర్గనైజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం మీరు సంబరాలని ఆనందంగా సంతోషంగా చేసుకోండి, కానీ దాని మూలంగా మీ కుటుంబాలు బాధపడే విధంగా మీరు యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికో మీ యొక్క ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీరు చక్కగా సంతోషంగా జరుపుకోవాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా రాత్రి 12 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలకి అలౌ చేయడం జరగదు. 1 గంట తర్వాత రోడ్ల మీద అనాథరైజ్డ్గా తిరిగేటువంటి ఎవరి మీదైనా చట్టపరంగా చర్య తీసుకుంటాం. మా యొక్క సబ్ డివిజన్లో ప్రతి జంక్షన్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు, వెహికల్ చెకింగ్ అనేది కంపల్సరీ కండక్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా తాగి వెహికల్స్ నడిపి యాక్సిడెంట్ల బారిన పడవద్దు అన్నది మా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబంతో సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నది మా యొక్క ఆశయం. అలాగే చూసుకుని సరికి మనకి 7 రోడ్ జంక్షన్లో కానీ రామలక్ష్మణ జంక్షన్ దగ్గర కానీ ఈ బైక్ రైడింగ్ చేసి చాలామంది యువకులు, ఆకతాయి యువకులు చాలా ఇబ్బంది పెట్టారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆకతాయి యువకులు ఎవరు కూడా బైక్ రైడింగ్స్ చేయడం అనేది జరగదండి. ఆల్రెడీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 80 ఫీట్ రోడ్ అంతా కూడా బ్లాక్ చేస్తాం 12 గంటల తర్వాత. ఆ రోడ్లో ఎవరు కూడా తిరగడానికి వీల్లేదు. అలాగే మీరు అన్నట్టుగా 7 రోడ్ జంక్షన్ కానీ డే అండ్ నైట్ కానీ ఇతర జంక్షన్లో కూడా ప్రతి జంక్షన్లో కూడా పోలీస్ తాలూకా పెట్రోలింగ్ ఉంటుంది, చెక్ పోస్టులు ఉంటాయి. సో పెట్రోలింగ్లో దొరికితే మాత్రం ఆ బళ్ళుని సీజ్ చేస్తామండి. సీజ్ చేసి డైరెక్ట్గా కోర్టులోనే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని మూలంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి జాయ్ రైడింగ్ పేరు మీద, థ్రిల్ రైడ్ పేరు మీద యువకులు దయచేసి ఈ రోడ్ల మీద స్పీడ్గా వెళ్ళడం కానీ చేస్తే మీ బళ్ళుని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే సార్, జిల్లాలోని సెక్షన్ 32 ఉన్నది కదండి, ఆ విషయం అందరికీ తెలిసే విధంగా చెప్పారా లేదా? సెక్షన్ 30 అనేది ఎప్పుడు అమల్లో ఉంటుందండి. ఎవ్రీ మంత్ మేము దాన్ని అనౌన్స్ చేస్తూ ఉంటాము. పోలీస్ యాక్ట్ అది. దాని ప్రకారం ఎక్కడ కూడా ఎటువంటి న్యూసెన్స్ జరగకుండా మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్, అలాగే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోని ఈ యువతకు కానీ వీళ్ళకి కానీ చాలామంది ఇప్పుడు మద్యం షాపులకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు? అలాగే ఈవెంట్ల పేరు మీద కూడా కొంతమంది చేస్తున్నారు. ఏవైనా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారా లేదా? ఇప్పుడు వరకు మాకు ఒకరు పర్మిషన్ పెట్టారు. సెరీనా వుడ్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక పర్మిషన్ పెట్టడం జరిగింది. అక్కడంతా కూడా అఫీషియల్స్ ఒక 150 మంది వాళ్ళు ఇక్కడ ఉన్న డాక్టర్స్ పెద్దవాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. దానికి ఎక్సైజ్ పర్మిషన్ కూడా తీసుకుని మాకు అప్లికేషన్ పెట్టారు. అది పరిశీలనలో ఉంది, వాళ్ళు ఫైనలైజ్ చేస్తాం. అంతకుమించి ఇంకెవరు పర్మిషన్ పెట్టలేదు. పర్మిషన్ పెట్టకుండా ఎవరైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే దాని మీద రైడ్స్ చేయడం జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వైన్ షాప్స్ రన్ చేస్తున్న అందరూ కూడా ఒక రిక్వెస్ట్, టైమింగ్స్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి టైమింగ్స్ని మెయింటైన్ చేయాలి. అక్కడ అనాథరైజ్డ్ డ్రింకింగ్ ఎవరైనా అలౌ చేస్తే మాత్రం ఆ వైన్ షాప్ మీద మేము రిపోర్ట్ పంపించి లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది విన్నారు కదా, 2026 సంవత్సరం అడుగుపెట్టే సమయంలోని ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, ఆనందంగా హాయిగా చేసుకోండి. అంతేగాని శాంతి భద్రతలకు మాత్రం ఎటువంటి విఘాతం కలిగిస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో 2025కి గుడ్ బై
2026కి వెల్కమ్ సంబంధించిన నూతన సంవత్సరానికి సంబంధించిన ఈ తాలూకా శాంతి భద్రతలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం.